అందరికీ ఇంకా అందరికీ నమస్తే అండి. ఇక్కడికి వచ్చిన భరద్వాజ్ గారికి, మూర్తి గారికి, వర గారికి, పూజ నాగేశ్వరరావు గారికి అండ్ అందరికీ మీడియాకి అందరికీ థ్యాంక్ యూ. ప్రభుత్వాలు అవార్డులు ఎందుకు ఇస్తాయి అంటే, ఏ సినిమా పడితే ఆ సినిమా తీయొద్దు, సమాజాన్ని ముఖ్యంగా సమాజాన్ని తప్పుదోవ పట్టించే సినిమాలు తీయొద్దు. ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో ఏ కల్చర్ అయితే, ఏ ఫుడ్ కల్చర్ అయితే, ఏ పండుగలైతే కనిపిస్తాయో అదే మెయిన్ స్ట్రీమ్ కల్చర్గా చలామణి అవుతుంది. కాబట్టి వైవిధ్యమైన సినిమాలు తీయండి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని సినిమాలు తీయండి అని స్టేట్ అవార్డ్స్ ఇస్తాయి. ఒక రకంగా ప్రభుత్వాలు ఇచ్చే అవార్డ్స్, ప్రభుత్వం ఇచ్చే స్టేట్మెంట్స్, ఇంకా చెప్పాలంటే ప్రోత్సాహం. ఈ ప్రోత్సాహాన్ని మాకు 4 అవార్డుల రూపంలో ఇచ్చినందుకు గవర్నమెంట్కి, జ్యూరీకి, ఎఫ్డిసి చైర్మన్ గారికి, అందరికి కూడా మా టీం తరఫున నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంతే స్ఫూర్తితోనే మేము మళ్ళీ మంచి సినిమాలు తీసి మళ్ళీ మీ అందరి ప్రేక్షకుల మెప్పు పొందుతామని అనుకుంటున్నాం. 2006 అప్పుడే నేను ఇండస్ట్రీకి వచ్చిన. నేను మధుమా అంకల్ గారని ఒక యాడ్ ఫిల్మ్ మేకర్ ఉన్నారు, చాలామందికి తెలిసే ఉంటుంది. ఆయన దగ్గర రైటర్గా, అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యా. అప్పుడు యువ భారత్ అని ఈటీవీ 2లో ఒక గుర్తు ఉండి ఉంటుంది మీ అందరికీ. ఈటీవీ 2లో ఒక డాక్యుమెంటరీ సిరీస్ వస్తూ ఉండేది. సో దానికి రైటర్ కావాల్సి వచ్చినప్పుడు మధుమాంకల్ గారు అడిగారు, ఈటీవీ 2కి డాక్యుమెంటరీ రాయాలంట, నువ్వు రాస్తావా అని అడిగారు. షాక్ అయినా నేను. అప్పటి వరకు ఎవరు రాస్తున్నాను, అవి రాతలో కాదో కూడా తెలియదు. సార్ అది రాస్తా సార్ అన్న. అంటే ఎట్లా రాయాలి సార్ అన్న. తర్వాత రాస్తా అంటే కదనే అన్నాడు ఆయన. కాదు సార్, ఒకసారి చూసి నేను రాస్తాను సార్ అన్న. రాసి ఒక 2 ఎపిసోడ్లు రాయి మనం పంపిద్దాం, ఓకే అనుకుంటే నువ్వు రైటర్ అన్నట్టు. పంపించిన తర్వాత అక్కడ వాళ్ళు చూసి, ఈ అబ్బాయి ఎవరు రాసింది అంటే, కొత్త పిల్లోడు అండి, చిన్న పిల్లగాడు రాసిండు అని చెప్పిండు. బాగా రాశాడు, మరి ఎవరు డైరెక్టర్ అంటే, చూడాలి సార్ అన్నాడు ఆయన. లేదు ఇతన్నే చేయమని చెప్పండి అన్నారంట. ఆయన ఫోన్ చేసి, నువ్వే డైరెక్షన్ చేయాలి దీన్ని అన్నాడు. సార్ అది అప్పటివరకు ఎక్కడ పని చేయలే నేను. సార్ అది రాయడమే రాదు సార్, ఏదో రాసినా, ఇప్పుడు మీరు డైరెక్షన్ అంటున్నారు సార్ అన్న. లేదు మీరు రాయండి, వాళ్ళు నమ్ముతున్నారు అని అన్నాడు. 2 చేయండి డైరెక్షను, అది బాగుంటే కంటిన్యూ చేద్దాం అన్నారు. తర్వాత కంటిన్యూగా 10 ఎపిసోడ్లు నేను డైరెక్ట్ చేశాను. తర్వాత నాకు వేరే సినిమా అవకాశం వస్తే బయటకు వచ్చిన. అలా మొదటిసారి 2006లో నేను డైరెక్టర్ని అవ్వడానికి ఈటీవీ వాళ్ళు నాకు ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ ఇంతకాలానికి నేను ప్రొడ్యూసర్ అవ్వడానికి కూడా ఈటీవీ సపోర్ట్ చేసింది. థ్యాంక్ యూ. అండ్ ముఖ్యంగా ఈటీవీ విన్ అంటే ఇక చాలామంది చెప్పారు వీళ్ళిద్దరి గురించి. వాళ్ళు నాకు మంచి ఫ్రెండ్సే కాదు, బ్రదర్స్ లాగా. నాకు భయం వేసింది ఫస్ట్, అసలు ఎవరైనా నమ్ముతారా ఈ కథని అని. అలాంటిది వాళ్ళు నమ్మి ఇచ్చారు. అది మనం అనుకున్నట్టుగానే ఈరోజు ఇంత దూరం మన ప్రయాణం సాగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగే ఇంకా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సురేష్, బోస్, మిట్టపల్లి సురేందర్, చైతు, అందరూ ఇక్కడ అవార్డులు వచ్చిన అందరికీ కూడా నా పేరున అందరికీ విషెస్ చెప్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. శైలు గారు వాంట్ టు యాడ్ సంథింగ్, ఏదో యాడ్ చేయాలంటున్నారు. అనురాగ్ కులకర్ణి సార్, సారీ సార్, అనురాగ్ కులకర్ణి గారు, ఈ మనోడు లేకపోతే అసలు పాట లేదు. థ్యాంక్ యూ అన్న.